హే గైస్, వెల్కమ్ టు తులసి రెడ్డి వ్లాగ్స్. సో ఇది వచ్చేసి నిన్నటి వ్లాగ్ అనమాట. సో మా మమ్మీ ఏమేం చేసిందని చూస్తున్నాను కుకింగ్. ఒక సైడ్ ఏమో టమాటా చారు చేసింది, ఇంకో సైడ్ ఏమో మన లేడీస్ ఫింగర్ ఫ్రై అండ్ దొండకాయ ఫ్రై అయితే చేసింది. లేడీస్ ఫింగర్ ఫ్రై ఇంకా చేస్తుందని చెప్పి నేను షూట్ చేయలేదు. అండ్ నేనేమో నెయిల్స్ అయితే తీసుకొని ఇంకా రెడీ అయితే అవుతున్నాను. నాకు కొంచెం నెయిల్స్ ఉన్నా నచ్చవు, అందుకే నేను ఇంకా నెయిల్స్ అయితే తీసుకుంటున్నాను. ఇంకా ఫోన్ అయితే ఛార్జింగ్ పెట్టుకున్నాను, 49% ఉంది. సో అందుకని ఛార్జింగ్ అయితే పెట్టుకున్నాను. నాకు ఫోన్ ఛార్జింగ్ 100% లేకపోతే అసలు ఆ ఫోన్ కూడా ఇంకా ముట్టుకోను. ఇంకా ఆఫీస్ క్యాబ్ అయితే వచ్చేసింది, స్టార్ట్ అయితే అయిపోయాను. వెళ్ళేటప్పుడు మాత్రం చాలా ఎండగా ఉంది. ఇటు కొంచెం ఇట్లా బేగంపేట సికింద్రాబాద్ సైడ్ వచ్చినప్పుడు అయితే వెదర్ సడన్గా మారిపోయింది, చాలా కూల్ అయిపోయింది అనమాట. అండ్ వర్షం కూడా స్టార్ట్ అవుతుందేమో అన్నట్టుగా ఉంది, కానీ వర్షం ఏం పడలేదు. నేను ఆఫీస్కి వెళ్ళేంత వరకు వర్షం అయితే ఏం పడలేదు. వెదర్ అయితే చాలా బాగుంది, కూల్గా. సో ఇంకా ఆఫీస్కి అయితే వచ్చేసాను. లాగౌట్ చేసే వాళ్ళు అయితే చేశారు, మేము ఇప్పుడు లాగిన్ చేయాలి. అంటే మార్నింగ్ వచ్చిన వాళ్ళు అయితే లాగౌట్ చేసేసారు. మేము వాళ్ళు వెళ్తూ ఉంటారు, మేము ఇలా వస్తూ ఉంటాం అనమాట. నేను ఒక 10 minutes అలా కూర్చొని ఇంకా లోపలికి వెళ్ళి లాగిన్ చేస్తాను. సో ఇంకా కెఫ్టేరియాకి అయితే వచ్చేసాను, బ్రేక్ కొంచెం స్నాక్స్ టైం అని చెప్పి. నేను మళ్ళీ లోపల నుంచి బయటకు వచ్చేసరికి క్లైమేట్ అంతా చేంజ్ అయిపోయింది. లైట్గా వర్షం పడుతుంది, చాలా ఎక్కువ గాలి వస్తుందన్నమాట. మా ఫ్రెండ్స్ కొంతమంది కిందికి వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నారు వర్షం వస్తుందని, బట్ నేనైతే వెళ్ళలేదు. ఇంకా లోపల నుంచి చూస్తున్నా అనమాట. ఈరోజు స్నాక్స్ వచ్చేసి పోహా, మస్క్ మిలన్ అండ్ కొంచెం మిక్చర్ అయితే పెట్టారు. అండ్ మా ఫ్రెండ్ నా కోసం అని చెప్పి కొంచెం స్వీట్ అయితే తీసుకొచ్చింది. సో ఇంకా ఈ స్వీట్ కూడా టేస్ట్ చేసామన్నమాట. వర్క్ కొంచెం సేపు చేసుకున్న తర్వాత మేము మళ్ళీ డిన్నర్ బ్రేక్ అయితే వచ్చేసాము. డిన్నర్ బ్రేక్లో ఈరోజు టమాటో పప్పు, కొంచెం ఆవకాయ అండ్ కొన్ని అయితే పాపడ్ తీసుకున్నాను అండ్ కర్డ్ అండ్ రైస్ తీసుకున్నాను. వేరే కూడా ఉన్నాయి, అంటే చపాతీ అండ్ వేరే కర్రీస్ కూడా ఉన్నాయి, కానీ నాకు అవి నచ్చక ఇంకా కొంచెం రైస్, కొంచెం కర్డ్, పప్పు అయితే తీసుకున్నాను. బయట క్లైమేట్ చూస్తూ తింటున్నాను అనమాట. సో ఇంకా నా వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది, లాగౌట్ చేశాను. 1:30 అవుతుంది ఇప్పుడు టైము. సో ఇంకా ఇప్పుడు ఇంటికి వెళ్ళేసరికి నాకు 2 లేదా 2:30 లేదా 2:45 అట్లా అవుతుంది అనమాట. వేరే వాళ్ళందరినీ డ్రాప్ చేసి మళ్ళీ నేను నా లొకేషన్కి వెళ్ళేసరికి ఒక్కొక్కసారి అయితే 2:40, 2:50 కూడా అయిపోతుంది. ఇంకా ఆల్మోస్ట్ ఈ ఓఆర్ఆర్ సైడే ఉన్నానమాట. ఇంకా నైట్ కొంచెం ఫాస్ట్గా వెళ్ళొచ్చు, వచ్చేటప్పుడు మాత్రమే మనకు 1 hour 30 minutes అట్లా టైం పడుతుంది ఆఫీస్కి వెళ్ళడానికి. క్యాబ్లోనేమో ఆఫీస్లోనేమో చాలా నిద్ర వచ్చేస్తుంది, ఇంటికి వెళ్తే అసలు నిద్రే రాదు. ఇదొక అంటే ఎందుకో తెలియదు, కానీ ఇంటికి వెళ్తే మాత్రం అసలు నిద్రే రాదు. ఆఫీస్లో క్యాబ్లో ఉంటే మాత్రం బాగా నిద్ర వచ్చేస్తుంది. ఇంటికి వచ్చేసిన తర్వాత బెడ్ చూడగానే అలా నిద్ర పోవాలనిపించింది, బట్ నిద్ర అయితే రాలేదు. ఇంకా ఏసీ ఆన్ చేసుకొని ఇంకా పడుకోవడానికి అయితే ట్రై చేస్తున్నాను. సో ఇక్కడితో అయితే నేను వ్లాగ్ ఏం చేస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.